హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ హాట్గా నడుస్తున్నటువంటి ఒక మెయిన్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది స్వామివారి తిరుపతి సంబంధించినటువంటి స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం గురించి అయితే విపరీతమైనటువంటి న్యూస్ అయితే రన్ అవుతూ ఉందండి. సో ఈ న్యూస్కి సంబంధించి నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, లేదంటే కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు వేసిందో సుప్రీంకోర్టు వాళ్ళు నిజం చెప్తున్నారా, ఇందులో నిజానిజాలు ఏంటనేది మనం మాట్లాడుకునే కన్నా ముందు అవేమీ మనకు సంబంధం లేదు, అదంతా రాజకీయంగానే వదిలేద్దాము అని అనుకుందాం. సో మనకంటూ కొన్ని అనుభవాలు ఉంటాయి, మనకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. తిరుపతి ప్రసాదం హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని దాని యొక్క రుచి చూడని వారు ఎవరు ఉండరు. తినే కొద్దీ తినాలనిపించేటటువంటి ప్రసాదం ఏదైనా ఉందంటే అది స్వామివారి ప్రసాదమే. సో అటువంటి ప్రసాదం ఎవరైనా మనం తీసుకున్నప్పుడు, దర్శనానికి వెళ్ళి వచ్చినప్పుడు మనకి బాగా కావాల్సిన వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళకు ఒక లడ్డూగా ఇవ్వడం కానీ, అలాగే కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి సగం లడ్డు, అలాగే ఇంకొంచెం మన చుట్టుపక్కల వాళ్ళకో ఇంకొంచెం అందరికీ ఇది ముట్టాలి, మన పరిచయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ లడ్డూని మనం అందజేయాలి, మనం అంత దూరం శ్రీవారిని దర్శించుకుని వచ్చాం అన్న ఒక సోదర భావంతో, ఒక భక్తి భావంతో అయితే మనం ఆ లడ్డూని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇది కల్తీ జరిగిందా లేదా అనే విషయాల గురించి పక్కన పెడితే, ఎప్పుడైనా మనం తిరుపతి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ శాతం మంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు, శ్రీకాళహస్తి కానీ, అలాగే కాణిపాకం కానీ, లేదంటే మంగాపట్నం కానీ, ఇవన్నీ కూడా వారందరూ దర్శించుకుని రావడం జరుగుతుంది. ఈరోజు మనం తిరుమలలో దిగామనంటే ఆ రోజు సాయంత్రానికి దర్శనం ముగించుకుని లడ్డూ ప్రసాదాలు తీసుకోవడం, ఆ మర్నాడు ఇతర దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దర్శించుకుని ఆ రోజు సాయంత్రం మనం బయలుదేరడం జరుగుతుంది. జనరల్గా ఎవరైనా 2 days ట్రిప్, లేదంటే ఇంకా ఎక్కువ అంటే ఇంకొక రోజు, ఇంకా తమిళనాడుకి సంబంధించినటువంటి అరుణాచలం కానీ, గోల్డెన్ టెంపుల్ కానీ ఇవన్నీ చూడాలనుకునే వాళ్ళు కూడా ఇంకొక రోజు ఎక్స్ట్రా ట్రిప్ అవుతుంది. అయితే ఈ 3 రోజులు కూడా మన దగ్గర ఉన్నటువంటి, మనం తీసుకున్నటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉంటుందో అవి ఎక్కడా కూడా ఫ్రిడ్జ్లో కానీ, లేదంటే ఎక్కడో ఒక బాక్స్లోనూ కానీ మనం పెట్టుకుని వెళ్ళాం. అక్కడ ఏదైతే కవర్స్ వాళ్ళు ఇస్తారో, లేదంటే మనం తెచ్చుకున్నటువంటి కవర్స్లోనూ ఓపెన్గానే ఉండేవి. సో అవన్నీ కూడా 4 రోజులు కానీ 5 రోజులు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకుని నైవేద్యం చేసుకుని దీపారాజన వెలిగించి ఆ తర్వాత మనం పంచడం అనే ప్రక్రియనైతే మొదలు పెడతాం. సో ఇన్ని రోజులు ఇలా ఉన్నప్పటికీ కూడా మనకి గతంలో ఉన్నటువంటి 2019, 20 అంతకుముందు 2020 ముందనే అనుకోవచ్చు. ముందు ఉన్నటువంటి ప్రసాదంలో ఎప్పుడూ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎన్ని రోజులున్నా, వారం రోజులున్నా, 10 రోజులున్నా, నెల రోజులున్నా కూడా ఒక్కొక్కసారి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు కూడా మనకి ఇబ్బంది కలిగిందన్న అయితే జరగలేదు. అయితే ఆ తర్వాత 2020 తర్వాత లడ్డు మనం తీసుకుని వచ్చినప్పుడు ఆరిపోవడం కానీ, ఒక రకమైన స్మెల్ రావడం కానీ ఎక్కువసేపు ఉంటే, అప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు, ఫ్రెష్గా అంటే అది ఆయిల్గా ఆ నేతితో ఉన్నప్పుడు మాత్రం కొంచెం స్మెల్ బాగున్నప్పటికీ కూడా తర్వాత అది మెల్లిమెల్లిగా సడలించుకుని ఒక రకమైనటువంటి దుర్వాసన టైపు వచ్చేది. జనరల్గా తిరుపతి సంబంధించిన లడ్డూలో కర్పూరం కానీ ఇలాగా సువాసనలు పరిమళించేది, అంటే యాలక్కాయలు కానీ ఇటువంటి సువాసనలు మనం ఏదైతే పరిమళిస్తాయో అటువంటి ఇంగ్రీడియంట్స్ని అయితే లడ్డూలో వాడతారు. సో ఆటోమేటిక్గా లడ్డూ తయారు చేసినటువంటి పిండి పదార్థం కన్నా వాటి యొక్క స్మెల్ మనకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి స్మెల్ ఏది కాకుండా వేరే రకమైనటువంటి ఒక దుర్వాసన టైప్ అయితే వచ్చేది. ఇది ఎవరో చెప్పిందో లేకపోతే ఎవరో నలుగురు మాట్లాడుకుంటూ విన్నది కాదు, ఇది నా స్వీయ అనుభవంతో అయితే నేను చెప్తున్నాను. అంతే, అందరికీ పంచిపెట్టిన తర్వాత కూడా మనం కూడా ఇంకొక 2 రోజులు స్వామివారి ప్రసాదాన్ని ఆరగిందామని చెప్పేసి మనంతటా మనం కూడా ఫ్రిడ్జ్లోనో లేకపోతే ఎక్కడో స్టోర్ చేసుకుని ఇంకొంచెం ఎక్కువగా మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తినేవాళ్ళం. సో ఎప్పుడైతే ఈ ప్రసాదం మనం టేస్ట్ మారిపోవడం, లేదంటే త్వరగా పాడైపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట ఇదేంటి ఇలా జరుగుతుంది, లేదంటే మనం జనరల్గా బాగున్న రోజుల్లో కూడా ప్రసాదం మనకు అన్నీ బాగుండి నెలేసి రోజులు అది నిల్వ ఉన్నప్పుడు రోజుల్లో కూడా ఎంతో కొంత కమెంట్ అయితే వచ్చేది. ఇదివరకు జీడిపప్పులు ఎక్కువ వేసేవారు, ఇప్పుడు అన్నీ వేయట్లేదు, లేదంటే ఇదివరకు కిస్మిస్లు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అవన్నీ ఉండట్లేదు, పటిక బెల్లం ఎక్కువ వేసారు, ఇవన్నీ డిఫరెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ అయితే చేస్తూనే వచ్చారు ఎప్పటికప్పుడు. అంటే ఓపెన్గా చేయకపోయినా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ ఎక్కడైనా మనం కమెంట్స్ వింటాం. అయితే తిరుమలలో లడ్డు ప్రసాదం ఎక్కడైతే ఇస్తారో అక్కడ పక్కనే వెయింగ్ మిషన్ ఉంటుంది. ఈ లడ్డు పరిమాణం కానీ, ఇంత సైజు కానీ, లేదంటే
ఇన్ని గ్రామ్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళు అక్కడ బోర్డు పెడతారు. ఆ బోర్డు మీద మనం ఇమీడియట్గా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా లోపం మనకు కనిపిస్తే ఇమీడియట్గా మనం ఫిర్యాదు కూడా చేసేటటువంటి వెసులుబాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్పించారు. ఇవన్నీ కేవలం మన అపోహలే. ఎక్కడో ఒక లడ్డువో 2 లడ్డులో తిన్నప్పుడు దానిలో ఎక్కువగా అన్నీ రాకపోవచ్చు. ఎందుకంటే లడ్డు మొత్తం జీడిపప్పుతో తయారు చేయరు కదండి, లడ్డు మొత్తం కిస్మిస్తో చేయరు కదా. ఒక్కొక్క దానిలో ఎక్కువ వచ్చినప్పుడు ఉంటుంది, ఒక్కొక్క దానిలో అసలు రాని కూడా ఉంటాయి. సో ఇవన్నీ సర్వసాధారణం. అయితే ఈ టైప్ ఆఫ్ మాటలు ఎక్కువగా ఉండేవి అంతకు ముందర. జీడిపప్పు రాలేదా, అవి రాలేదా, ఇవి రాలేదు. తర్వాత 2019-20 తర్వాత వచ్చేసరికి అసలు లడ్డూనే బాగాలేదు, లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది, లడ్డూలో నెయ్యి తక్కువ వేస్తున్నారు, లేదంటే వేరే వేరే రకరకాల కామెంట్స్, రకరకాల ఇప్పుడు రానటువంటి కామెంట్స్ అయితే మనం రావడం చూసాం. అయితే అది ఓపెన్గా ప్రసాదం కాబట్టి ప్రసాదం మీద మనం దాన్ని వేరే విధంగా మాట్లాడకూడదు కాబట్టి మనంతట మనమే సైలెంట్గా ఉండడమో లేకపోతే ఒక స్మాల్ డిస్కషన్ తోటే ముగిసేది. సో ఎప్పుడైతే దీన్ని ప్రచారంలోకి వచ్చిందో మనం తీసుకున్నది కూడా ఇలాగే జరిగింది కదా, వీళ్ళు చెప్తుందే నిజమేనేమో అని అనిపించేది ఇంకొంచెం బలపడింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో జగన్ గారు కలవలేదని చెప్పానని మాత్రం కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. తిరుమల క్షేత్రం వెళ్ళని భక్తుడు కానీ హిందువు కానీ ఉండరు. సో ఆ కలియుగ దైవాన్ని దర్శించుకునే వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో వాళ్ళందరికీ కూడా ఈ అనుభవం ఖచ్చితంగా కలిగే ఉంటుంది. తీసుకున్నటువంటి ప్రసాదం ఇంటికి వెళ్ళేసరికి అలా ఆరిపోవడం, ఒక రకమైన పొడి పొడి టైప్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసినవే. సో ఇప్పుడు జరిగిందా లేదా కల్తీ అనే విషయాన్ని అయితే పక్కన పెట్టేస్తే అసలు అది నెయ్యే కాదని అయితే చెప్తున్నారు. ఇది చాలా విచిత్రమైన అంశం అనే చెప్పాలి. సో ఇటువంటివి విన్నప్పుడు మనకి చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఇటువంటి మన హిందూ దేవుళ్ళకి మాత్రమే, మన దగ్గర మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అని అయితే అనిపిస్తుంది. పార్టీలు ఏమైనా అనివ్వండి, లేదంటే సిబిఐ వాళ్ళు ఏదైనా చెప్పినవ్వండి, నా వరకు నా ఒపీనియన్ ఏంటైతే ఖచ్చితంగా కల్తీ జరిగింది. కల్తీ కాదండి, అది అసలు నెయ్యే కాదు అందులో వాడిందని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే కేవలం ఆ లడ్డూని రుచి చూసిన వాడిగా, ఆ లడ్డూని చూసి ఒక్కరోజు 2 రోజులు స్టోర్ చేసినప్పుడు, లేదంటే మన ఇంటికి తేగానే దాని యొక్క పరిస్థితి ఎలా అయిపోయేది అనేది కూడా స్వయంగా నాకు కూడా అనుభవం ఉంది. కాబట్టి ఆ టైంలో ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఒక 2 సార్లు స్వామివారిని దర్శించుకోవడం, ప్రసాదం తీసుకోవడం, లేదంటే ఎవరైనా భక్తులు ఇమ్మీడియట్గా వెళ్ళి ప్రసాదం అందించినప్పుడు కానీ దాని యొక్క చూసినప్పుడు మనకు అనిపించేది, ఇదేంటి ఇది ఇలా అయిపోయింది, ఏంటి లడ్డు ఇలా ఉండదు కాదు కదా, చాలా బాగుండేది కాదు కదా అనే ఫీలింగ్ అయితే మన అందరికీ కూడా వచ్చిందండి. సో మీకు కూడా ఇటువంటి అనుభవం ఏమన్నా ఉందా? నిజంగా మీరు కల్తీ జరిగింది లడ్డు టేస్ట్ కానీ వేరే వేరే ఇతర అంశాల్లో జరిగిందని మీరైతే ఖచ్చితంగా నమ్ముంటే కనుక మీరు అవును ఖచ్చితంగా అప్పట్లో టేస్ట్ బాగుందా బాగాలేదని చెప్పేసి కల్తీ జరిగిందని చెప్పేసి అయితే మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇటువంటి మళ్ళీ జరగకూడదని అయితే మనం కోరుకుందాం. మనం ఇతర మతాల వాళ్ళ మతాన్ని పెంచుకుంటూ పోతున్నారు. అలాగే మనం ఇచ్చే ప్రసాదాన్ని వాళ్ళు మేము తినకూడదు అని పెట్టుకున్నారు. ఇటువంటివి జరిగేటప్పుడు ఏంటంటే మీ ప్రసాదంలో కల్తీ ఉంటుంది కదా అనే మాటలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి అందరూ కూడా మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. పార్టీలకు అతీతంగా నాయకులు ఏమైనా మాట్లాడచ్చు, పార్టీ తర్వాత మన ధర్మం ముఖ్యం మనకి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని నిజాన్ని నిజంగానే మనం మాట్లాడుకుందాం. మీరేమనుకుంటున్నారో ఈ లడ్డు కల్తీకి సంబంధించిన విషయం పైన కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.